హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక మంచి స్పెషల్ ఎగ్ రెసిపీ ఎలా చేయాలనేది ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నానండి. అలాగే ఈ వీడియోలో ఈ ఎగ్ కర్రీ చేసే విధానం కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. అలాగే టేస్ట్ పరంగా చాలా బాగుంటుందండి. ఈ ఎగ్ కర్రీ కొంచెం స్పైసీగా ఉంటుంది. అయితే రుచికి మాత్రం ఏమాత్రం తీసిపోదండి. అన్నంలోకి, బిర్యానీలోకి, చపాతీలోకి ఇలా అన్నిట్లోకి కూడా చాలా రుచిగా ఉంటుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనకు అన్నీ కూడా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసేసుకోవచ్చు. స్పైసీ ఎక్కువ తినని వారైతే కొంచెం ఈ ఎగ్ కర్రీకి కొంచెం స్పైసీ ఉంటేనే టేస్ట్ ఉంటుందండి. స్పైసీ తినని వారైతే కొంచెం స్పైసీ అనేది తగ్గించుకొని చేసుకోండి. మరి ఈరోజైతే నేను ఈ వీడియోలో మీకు ఈ ఎగ్ కర్రీ ఎలా చేయాలనేది చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరు కూడా మిస్ చేయకండి ఈ వీడియోని. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చివరి వరకు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా వీడియోని షేర్ చేయండి. అలాగే మీకు నచ్చినట్లయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక 3 ఎగ్స్ తీసుకున్నానండి. నేను ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి తీసుకున్నాను. మీరు ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే ఆ విధంగా కూడా తీసుకోవచ్చండి. అలాగే నేను ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి తీసుకున్నాను. ఇక్కడ ఎగ్స్ అయితే ఇవి మీడియం సైజులో ఉన్నాయి. మరీ పెద్దవి కాదు, మరీ చిన్నవి కాదు. ఈ 3 ఎగ్స్ని ఇలా ఉడికించి పైన ఉన్న షెల్ కూడా ఎగ్ షెల్ అనేది తీసి పక్కన పెట్టుకున్నానండి. ఇలా తీసి పెట్టుకున్న ఇలా ఒక నైఫ్ అనేది తీసుకునేసి ఇలా రౌండ్గా మనం ఇలా అడ్డంగా అయినా కానీ నిలువుగా అయినా కానీ ఇలా ఘాట్లు పెట్టుకోవచ్చు. ఇలా ఘాట్లు పెట్టుకునేసి ఇలాగ 3ంటికి కూడా ఘాట్లు అనేది పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్నాక చూడండి, మనకు ఇలా పెట్టుకోవడం వల్ల ఎగ్ కర్రీ చేసేటప్పుడు ఎగ్ కూడా చాలా టేస్టీ అనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం బాగా వేడెక్కాక ఇందులో మనము ఉడికించి పక్కన పెట్టుకున్న ఎగ్స్ వేసుకొనేసి కొంచెం ఉప్పు, కారం, పసుపు కూడా వేసుకోండి. ఇక్కడ నేను వాడుతున్న పసుపు ఆచి మసాలా వాళ్ళదండి. చాలా బాగుంటుంది. కలర్ కూడా కొంచెం వేసుకుంటే చాలు, ఎక్కువ కలర్ వస్తుంది. చాలా బ్రైట్నెస్ ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ ఎగ్స్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొనేసి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే నూనెలో మనం సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్స్, ఒక 2 గ్రీన్ చిల్లీస్ కూడా స్లైసెస్ వేసుకుంటున్నానండి. ఇవి కొంచెము కలర్ చేంజ్ అవ్వాలి. కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు ఇందులోనే ఆనియన్స్ కొంచెం బాగా వేగాలండి. ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొనేసి అలాగే ఒక మీడియం సైజు టమోటా ప్యూరీ కూడా వేసుకొనేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకుంటున్నానండి. ఇలా పచ్చివాసన పోయి పైకి నూనె తేలేంత వరకు వేపుకున్నాక ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నామండి. అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నాం. అలాగే మనం కారం తినేదాన్ని బట్టి నేను కారం కూడా వేసుకుంటున్నానండి. 1.5 స్పూన్ వరకు కారం వేసుకున్నాను. అలాగే 1.5 స్పూన్ ధనియా పౌడరు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ క్యూమిన్ పౌడర్ అండి, జీరా పౌడర్ వేసుకుంటున్నాను. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుంటున్నానండి. ఇవన్నీ వేసుకునేసి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కూడా వేసుకొని బాగా ఇలా కలిపేసుకుంటున్నానండి. ఈ మసాలా అంతా కూడా బాగా ఇలా కలిపేసేసుకొని ఇందులో కొంచెం కసూరి మేతి కూడా వేసుకుంటున్నాను. ఇలా కసూరి మేతి వేసుకొనేసి మరి కొంచెం సేపు ఒక 2 నిమిషాలు బాగా వేయించుకున్నాక ఇలా పక్కన పైకి అయితే ఆయిల్ అనేది తేలుతుంది. ఇప్పుడు ఇందులో మనము గ్రేవీకి తగ్గ వాటర్ అయితే వేసుకుందామండి. నేను ఇక్కడ 2 కప్స్ వాటర్ అయితే యాడ్ చేసుకొని మూత పెట్టేశానండి. ఈ మూత పెట్టేశాక ఇప్పుడు మనకు ఈ గ్రేవీ అనేది బాగా ఉడుకుతున్నప్పుడు మనం ఇక్కడ వేయించి పక్కన పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి, ఇవి వేసేసి మళ్ళీ కొంచెం సేపు మూత పెట్టేయాలి. ఒక 3 to 4 minutes మూత పెట్టేసి
ఇప్పుడు కొంచెము గ్రేవీ అనేది దగ్గర పడుతుందండి. ఇలా దగ్గర పడ్డాక ఇందులో కరివేపాకు, అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఇవన్నీ కూడా వేసి ఒక్కసారి మళ్ళీ కలిపి మూత పెట్టుకొని ఒక 3 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకున్నప్పుడు మనకు ఆయిల్ అనేది పైకి తేలుతుంది. గ్రేవీ అనేది చిక్కగా కూడా ఉంటుంది. అన్నంలోకి సరిపోయేంత గ్రేవీ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి. ఇప్పుడైతే మనకు ఈ స్పైసీ ఎగ్ కర్రీ అయితే చూసారు కదండి. ఈ వీడియోలో ఎలా చేసుకోవాలనేది చాలా సింపుల్గా, టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అంత బాగుంటుందండి. మరి ఈ విధంగా చేసే ఎగ్ కర్రీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని అయితే సపోర్ట్ చేసి వీడియోని కూడా షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి. ఇలాంటి వీడియోస్ కోసం, మరిన్ని మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కూడా మీకు మంచి వీడియోస్ పెట్టాలని చూస్తున్నానండి, ట్రై చేస్తున్నాను. మంచి వీడియోస్ కోసం నేను కూడా మీకు మంచిగా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానండి. వీడియోలో మీరు కూడా చూసి ఇంట్లో వాళ్ళకి, మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ కోసం చేసి పెట్టండి. మీకు నచ్చినట్లయితే చూడండి. నా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి, ఫాలో అవ్వండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఇప్పుడు వేడి అన్నంలోకి ఇలా కర్రీ వేసుకొని, ఎగ్ కర్రీ వేసుకొని తింటే ఆ టేస్ట్ సూపర్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.